హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమిని ఎస్పీ సూర్యనే కిడ్నాప్ చేశాడు అని తెలుసుకొని చాలా కోపంగా ఎస్పీ సూర్య ఇంటికి వెళ్ళి ఎస్పీ సూర్య చూపించిన వీడియోలో భూమిని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా భూమిని కాపాడుకోవాలి, లేకపోతే భూమి నాకు దక్కదు అని ఫిక్స్ అయ్యి అలా తన ఇంటికి వచ్చేస్తాడు గగన్. అలా గగన్ వెళ్ళిపోగానే ఎస్పీ సూర్య వెంటనే అపూర్వకి కాల్ చేస్తాడు. హలో మేడం, మీరు చెప్పినట్టే వాడికి వీడియో చూపించాను. వాడిప్పుడు ఖచ్చితంగా సిటీ అంతా వెతకడానికి వెళ్తాడు. నేను భూమిని ఈరోజు రాత్రే పైకి పంపిస్తాను మేడం అని అంటారు. ఇన్స్పెక్టర్ గారు, ముందు నేను చెప్పేది వినండి. డైరెక్ట్గా పైకి పంపిస్తే మీపై తనకి డౌట్ వస్తుంది. భూమికి అదృష్టం చాలా ఎక్కువ. పుట్టిన కొన్ని గంటలకే చావు నుండి తప్పించుకున్న మహర్జాతకురాలది. కాబట్టి మీ నుండి తప్పించుకోవడం దానికి తేలికే. నేను చెప్పేది వినండి. మీరు సూర్యలా వెళ్లకుండా వేరే గెటప్లో వెళ్ళండి. వెళ్ళి దానికి ఫస్ట్ గగన్ని మర్చిపోమని, గగన్ని ఇక్కడికొచ్చి లొంగిపోయేలా చేస్తే నిన్ను వదిలేస్తానని చెప్పండి. ఒప్పుకుందో ఇద్దరిని కలిపి చంపేయండి, లేకపోతే దాన్నే వేసేయండి అని అంటుంది అపూర్వ. ఓకే మేడం, తన్ని చంపాక మీకు వీడియో కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు సూర్య. గగన్ వెళ్ళడన్నమాట, అక్కడే ఉంటాడు. కావాలనే సూర్య మూవ్స్ని గమనించడానికి అక్కడే గగన్ స్టే చేస్తాడు. సో అలా గగన్ అయితే ఎస్పీ సూర్య ఎప్పుడు బయటకు వస్తాడా అని మొత్తం రెక్కి వేస్తూ అక్కడే ఉండి ఎస్పీ సూర్య ఒక మొత్తం బేర్డ్ టర్బన్ అదంతా కట్టుకొని వేరే ఒక న్యూ గెటప్లో బయటికి రాగానే ఎస్పీ సూర్య కార్ డిక్కీలో ఇంకా దాక్కుంటాడనమాట గగన్. అదంతా చూసుకోకుండా ఎస్పీ సూర్య భూమి దగ్గరికి బయలుదేరుతాడు. అప్పటికే భూమిని లేడీ కానిస్టేబుల్స్ బాగా కొట్టేసి ఉంటారు. పాపం భూమిని చాలా దారుణంగా కొట్టి ఇంకా చైర్కి కట్టేస్తారు. వేరే గెటప్లో వచ్చిన ఎస్పీ సూర్య భూమి ముందు కూర్చొని, ఏంటి భూమి, ఎందుకని ఇన్ని దెబ్బలు తింటావు? అసలైన పౌడర్ సప్లై చేసింది నీ భర్త గగనే అని ఒప్పుకోవచ్చు కదా. ఇదిగో ఫామ్ తీసుకొచ్చాను. నాకు ఆ పౌడర్కి ఎలాంటి సంబంధం లేదు. మా ఆయన ఎప్పటి నుండో ఈ బిజినెస్ చేస్తున్నాడు అని సంతకం పెట్టి చాలు, నిన్ను ఇప్పుడే వదిలేస్తాను, ఓకేనా అని అంటారు. ఏంటి, నా భర్త గురించి తప్పుగా ప్రచారం చేయమని నన్నే మీరు సంతకం పెట్టమని అడుగుతున్నారా సార్? లేదు, అలా ఎప్పటికీ జరగదు అని అంటుంది భూమి. భూమి భూమి ఆ గగన్ గాడు ఎంత పెద్ద ఫ్రాడో నీకు తెలీదా? వాడు ఎంత మోసగాడో నీకు తెలీదా? వాడు ఎంత మంచివాడు కాదో నీకు తెలీదా? నీ గురించి నాకు అంతా తెలుసు. పెళ్ళైనప్పటి నుండి నిన్ను ఒక్కరోజు కూడా ప్రేమగా చూసుకొని వాడు ఇప్పుడు నీ ప్రాణ త్యాగాన్ని కోరుకోవట్లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు అనేసరికి భూమి పాపం జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. చిన్నప్పుడు తను ఆ ఫ్యాక్టరీలో చెత్త కుప్పలో ఉన్నప్పుడు చిన్ననాటి గగన్ భూమిని కాపాడిన విషయం కానీ, అండ్ వన్స్ అగైన్ రౌడీలు ఒకసారి భూమిని అటాక్ చేసినప్పుడు గగన్ తన్ని కాపాడడం కానీ, అండ్ అపూర్వ గురించి ఒకసారి సాక్ష్యం కోసం వెళ్ళినప్పుడు గగన్ భూమిని కాపాడి రోడ్డుపై తన్ని కాపాడి ఇంటికి తీసుకువెళ్ళడం కానీ, ఇవన్నీ విషయాల్ని గుర్తు చేసుకుంటారనమాట భూమి. పాపం గుర్తు చేసుకొని ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండి, సార్ మీరు ఎన్నైనా చెప్పండి, నా భర్తపై నేను అననేలోపు అలా ఎస్పీ సూర్యపైకి పులిలా సింహంలా విరుచుకుపడతాడు గగన్. పెద్ద రాడ్డు తీసుకొచ్చి సూర్య తలపై కొడతాడు. ఒక్కసారిగా సూర్య కుప్పకూలి స్పృహ కోల్పోతాడు. గగన్ని చూసిన భూమి సంతోషంలో పొంగిపోతూ ఉంటే భూమిని చూసిన గగన్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేయ్, ఎవర్రా నువ్వు అని అక్కడ ఉన్న ఫేక్ కానిస్టేబుల్స్ వచ్చి కొట్టాలని చూస్తే ఒక్కొక్కరి చేతులు విరిచి విరిచి కొడతాడనమాట గగన్. అలా అందరినీ బాగా కొట్టి కొట్టి భూమిని ఇంకా తాళ్ళు చేతులు మొత్తం ఆ థ్రెడ్స్ అన్ని తీసేసి ఇంకలా భూమిని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతాడు గగన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా షూట్ చేయాలని ఎస్పీ సూర్య అనుకుంటుంటే గట్టిగా ఇంకా తన్ని పక్కకి తప్పించేసి భూమిని ఇంకలా భూమితో పాటు బయటికి వచ్చేస్తాడు గగన్. భూమిని సేవ్ చేసి బయటికి తీసుకువచ్చి, భూమి నీకేం కాలేదు కదా అని అలా భూమికైన గాయాలను చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఇది కూడా ఒక నాటకమే కదా,
మళ్ళీ మీ చెల్లితో పెళ్ళిని ఎక్కడ మా తమ్ముడు బ్రేక్ చేస్తాడనేనా ఇలా చేస్తున్నావు అని అనేసరికి భూమి ప్లీజ్ అలా అనద్దు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడం నా వల్ల కాదు భూమి. చూడు భూమి, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే గొడవలు కూడా ఉంటాయంటారు. అలాగే మన మధ్య కూడా ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకున్నావో నేను మాత్రం నీ అంత నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే ప్రేమించడం నేర్చుకుంటాను. కానీ భూమి, ఒక్కటి మాత్రం నిజం, నా చెల్లెలి కోసమో మా అమ్మ కోసమో ఎవరి కోసమో కాదు, నిజంగా చెప్తున్నాను, మోకరిల్లి చెప్తున్నాను, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా నీ చెయ్యి విడవను. ప్రాణం, నా ఉన్న ప్రాణం ఒక్కటే. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను విలువగా చూసుకుంటాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను భూమి అని గగన్ చెప్పడంతో భూమి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఇద్దరు ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు. భూమికి దగ్గరుండి గగనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. చేసిన తర్వాత భూమి చాలా బాధపడుతుంటే గగన్ భూమి కన్నీళ్ళు తుడిచి, భూమి ఎందుకు బాధపడుతున్నావు అని అంటారు. లేదు బావా, ఇవాళ నేనున్నాను కాబట్టి తప్పించుకున్నావు. ఒకవేళ నేను ఈ పరిస్థితిలో లేకపోయి ఉంటే నువ్వు అందరి ముందు చాలా అవమానపడేవాడివి కదా. నువ్వు నిజంగా తప్పు చేశావని నిన్ను తీసుకువెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు నువ్వు అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చేది కదా బావా అని అంటుంది. నిజమే భూమి, కానీ ఇదంతా చేసిందెవరో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు గగన్. ఇంకెవరు? అపూర్వానే అని అంటాడు చెర్రీ. ఒక్కసారిగా చెర్రీని చూస్తూ ఉంటారు భూమి అని గగన్. చెర్రీ అని అంటాడు గగన్. అవునన్నయ్య, ఇదంతా చేసింది మా అపూర్వ అత్తయ్యే. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ ఇంటి నుండి బయలుదేరారో ఏదో బాక్స్ తెచ్చావా అమ్మాయి అని ఆ గోరింటాకు అనుమానంగా అడిగింది. నేనప్పుడు విన్నాను. అది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా. వెళ్ళేటప్పుడు తన మొహంలో ఒక గర్వం చూశాను. ఖచ్చితంగా కావాలనే నిన్నిరికించడానికే ఇంత ప్లాన్ చేసిందన్నయ్య. కానీ భూమి ఏంటంటే తనపై నింద వేసుకుంది. అందుకే భూమిని చంపేయాలని ప్లాన్ వేశారు. ఈలోపు నువ్వెళ్ళి కాపాడావు. భూమి, నువ్విప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపూర్వ అత్తయ్య గురించి నీకు తెలుసు కదా అని అంటారు. ఇంక వెంటనే గగన్, భూమి ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు. కానీ అపూర్వ ఇంత క్రూరురాలని నిజంగా నాకు చాలా అసహ్యం వేస్తుంది. భూమి, నిజంగా చిన్నప్పుడు నువ్వు అపూర్వ వల్లే దూరం అయ్యావా అని అడుగుతాడు గగన్. నేను నిజం చెప్తున్నాను బావా, మా అమ్మ శోభాచంద్రపై ఒట్టేసి చెప్తున్నాను. చిన్నప్పుడు నా బ్రతికి ఇలా అవ్వడానికి, నువ్వు కూడా ఇలా అవ్వడానికి కారణం ఎవరో కాదు, అదిగో ఆ అపూర్వానే. అపూర్వ వల్లే కృష్ణప్రసాద్ మావయ్య మీరా అత్తయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అపూర్వ వల్లే మీరు రౌడీలు తరుముకుంటూ మీ వెంట చావు భయంతో మీరు పారిపోవాల్సి వచ్చింది. అపూర్వ వల్లే నిండు గర్భిణి అయిన మా అమ్మ ఫ్యాక్టరీకి వచ్చి ఫ్యాక్టరీలో అలా జరగాల్సి ప్రాణాలు విడవాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం అపూర్వనే. అపూర్వ మా అమ్మని చంపుతున్నట్టు వీడియో సాక్ష్యం ఉన్నా అది అపూర్వ పగలకొట్టేసింది. అందుకే తన వైపు నుండి ఏ సాక్ష్యం లేదని, మా నాన్నకి ఇంకెప్పటికీ తన గురించి తెలీదు అని గర్వంతో విర్రవీగుతూ ఉంటుంది మా బావా ఆ అపూర్వ అని అంటుంది భూమి. ఇంక వెంటనే గగన్ ఆవేశంగా పైకి లేస్తాడు. చూడు భూమి, ఇన్నాళ్ళు నేను నిన్ను ప్రేమించలేదు కాబట్టి నీ సమస్య నాకెందుకు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను మాత్రం నిన్ను నా దానిగా చూస్తున్నాను. భూమి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మహారాణిలా చూసుకుంటానని నీకు మాటిచ్చాను. ఇకపై నీ కష్టం నా కష్టం, నీ సమస్య నా సమస్య. ఆ అపూర్వని ట్రాప్ చేసి సామధాన భేద దండోపాయాలని ఉపయోగించి పట్టుబడేలా చేసి మీ నాన్నకి ఆ అపూర్వ చరిత్రని ఖచ్చితంగా చెప్దాం అని అంటారు గగన్. ఇంకా భూమి చెర్రీ ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య. నువ్వు భూమి వైపున నిలబడడం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. భూమి, ఇకపై నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్నయ్య ఉన్నాడుగా, నీకు రక్షణ కవచంలా మారుతాడు.
ఇంక నువ్వేమి కంగారు పడద్దు అని అలా ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి చెర్రీ వెళ్ళిపోతాడు. భూమి, ఇంతకీ ఆ కెమెరాని తనెక్కడ పగలగొట్టింది అని అడుగుతారు. అదే బావా అక్కడ అని చెప్పి ఇంకా ఒక ప్లేస్ అయితే చెప్తుంది, గెస్ట్ హౌస్ ప్లేస్. సో వెంటనే బయలుదేరుతారనమాట భూమి గగన్ మార్నింగ్ అవ్వగానే. సో భూమి గగన్ ఇద్దరు అక్కడికి రీచ్ అవుతారు. బావా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. లేదు భూమి, ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది. ఈ గెస్ట్ హౌస్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ వీడియోని చూపించి మనం ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే అపూర్వని జైల్లో కూర్చోబెడతారు అని అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతుకుతూ వాచ్మెన్ని కాంటాక్ట్ అవుతుంటే కరెక్ట్గా అదే టైంకి భూమి పగిలిపోయిన ఆ కెమెరాని చూస్తుంది. చూసి వెంటనే అది తీసుకొని అది చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇదిగో బావా, మా అమ్మని చంపిన సాక్ష్యం పగిలిపోయింది అని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా గగన్ భూమి చేతిలో ఉన్న ఆ పగిలిపోయిన కెమెరాలో ఉన్న చిప్ని చూస్తాడు. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. భూమి భూమి మనం ఓడిపోలేదు భూమి, మనం గెలుస్తున్నాం అని అంటాడు. బావా నువ్వేమంటున్నావు అని అంటుంది భూమి. కమాన్ ఐ విల్ షో యూ అని ఇంకా అలా తన ఇంటికి తీసుకువెళ్తాడు భూమిని గగన్. తీసుకువెళ్ళి ఆ చిప్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాడు. సో ల్యాపీలో క్లియర్గా హత్య చేసినట్టు అంటే శోభాచంద్రాని అపూర్వ హత్య చేసినట్టు ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట భూమి. అంటే ఇప్పుడు ఈ డేటా ఎరేజ్ అవ్వలేదు కాబట్టి మనకి ఛాన్స్ ఉంది కదా బావా అని అంటుంది. ఎస్ భూమి, డెఫినెట్గా ఇప్పుడు ఈ సాక్ష్యాన్ని ఒక్కసారి కోర్టులో ప్రొడ్యూస్ చేశామనుకో, ఆ కృష్ణప్రసాద్ కాదు చంపింది అపూర్వ అని హైకోర్టే తీర్పిస్తుంది. ఒక్కసారి డిగ్రీ పాస్ అయిందంటే ఇంకా అపూర్వని కాపాడడం ఎవ్వరి వల్ల కాదు అని అంటారు గగన్. ఇంక వెంటనే భూమి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇవాళ ఫ్రైడే కదా, ఇంకొక 2 days తర్వాత కోర్ట్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఈలోపు మనం ఈ ఎవిడెన్స్ని చాలా సీక్రెటేటివ్గా దాచిపెట్టాలి. లేకపోతే అపూర్వకి ఒక్కసారి తెలిసిందంటే ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేస్తుంది అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి ఒక సీక్రెట్ ప్లేస్లో దాన్ని దాచిపెడతారు భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వకి వాచ్మెన్ కాల్ చేస్తారు. హలో మేడం, మీరు లేని టైంలో ఈ ఇంటికి ఒకరు వచ్చారు మేడం అని చెప్పి అంటారు. ఎవరు ఆ టైంలో గెస్ట్ హౌస్కి వచ్చింది అని అడిగేసరికి, మేడం ఎవరో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మేడం, పేరు భూమి అంట అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అపూర్వ. ఏంటి భూమి వచ్చిందా? భూమి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. ఏమో మేడం నాకు కూడా తెలీదు అని అనేసరికి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట అపూర్వ. లేదు అది వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటుంది, అదేంటో మనం తెలుసుకోవాలి అని ఇంకా వెంటనే బయలుదేరి ఇక్కడ ఏదో మిస్ అయిందే అని చూసేసరికి క్లియర్గా అదే మిస్ అవుతుంది. ఆ కెమెరా, పగిలిపోయిన కెమెరా మిస్ అవుతుంది. పగిలిపోయిన కెమెరాని వీళ్ళు తీసుకెళ్లారు. ఆ రోజు వాళ్ళకి క్లీన్ చేయమని చెప్పాను కానీ క్లీన్ చేయలేదు. ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పి ఇంకా అలా అపూర్వ ఎలా అయినా భూమి దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరుతుంటే గోరింటాకేమో, అమ్మాయి ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు వెళ్తే అవును సాక్ష్యం తీసుకున్నామని ఇచ్చేస్తారా? ఇవ్వరు. వాళ్ళని జాగ్రత్తగా నువ్వే ఏదో ఒకటి చేసి మాయ చేసి వాళ్ళ నుండి తీసుకోవాలమ్మాయి. రాత్రి ముసుగు వేసుకొని దొంగలా వెళ్ళు, అప్పుడు నిన్నెవరేం చేయలేరు అనేలోపు ఇంకా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుందన్నమాట అపూర్వకి. కరెక్టే పిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే, అయితే ఇవాళే దొంగలా వెళ్తాను అని అపూర్వ తను ఇంకెవ్వరిని నమ్మకుండా తనే వెళ్తుందనమాట. వెళ్ళి ఇంకా వెంటనే వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది, భూమి గగన్ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. చూసి ఎస్ ఇదే కరెక్ట్, ఇక్కడే ఉండుంటుంది అని డ్రా ఓపెన్ చేద్దామనే లోపు ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు భూమిది. ఇంకా వెంటనే భూమి అపూర్వ అక్కడికి వచ్చిందని తెలుసుకొని అపూర్వ చెయ్యి గట్టిగా విరుస్తూ ఉంటుంది. అపూర్వ ఏమో బయటికి చెప్పలేదు, లోపల దాచిపెట్టుకోలేదు, నొప్పొస్తూ అరుస్తూ ఉంటుంది. దొంగ దొంగ అని ఇంకా అపూర్వ వీపుపై టపా 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 కొడుతూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా గగన్ కూడా అలా చూస్తూ ఉంటాడు. భూమి భూమి ఫ్లవర్ వాస్ అని అంటాడు. ఇంకా ఫ్లవర్ వాస్ తీసుకొని అపూర్వని ఫుల్గా కొడుతూ ఉంటుందన్నమాట భూమి. నా తమ్ముణ్ణి కొట్టావు, నన్ను కొట్టించావు,
ఊరుకుంటానా అని బాగా కొట్టేసరికి ఇంకా అలా అపూర్వ కుంటుకుంటూ అక్కడి నుండి ఎలాగొకలా బయటికి వెళ్ళిపోతుంది. హే దొంగ, ఇంకొకసారి మా ఇంటి వైపు వచ్చావంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నేనే కొట్టాను, నెక్స్ట్ టైం మా ఆయన కొడతాడు అని గట్టిగా చెప్తుంది భూమి. ఇంకలా అపూర్వ కుంటుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిన్ని మాటలు అనవసరంగా విన్నాను, నేను ఎప్పుడు వినను కదా, విని తప్పు చేశాను అని చెప్పి ఇంకా అలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకలా భూమి గగన్ అయితే మండే అవ్వగానే వెంటనే కోర్టుకి క్లియర్గా ఆ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసి అపూర్వనే శోభాచంద్రన్ చంపింది అని నిరూపించి ఇంక వెంటనే అలా అపూర్వని అరెస్ట్ చేయిస్తారు భూమి అండ్ గగన్. అలా అపూర్వ అరెస్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.